ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనందులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వ పటిమను వివరించేటందుకు ఈ రోజు నుంచి ఈ నెల 23వ తేదీ వరకు తిరంగా యాత్రను చేపట్టాలని బీజేపీ పార్టీ నిర్ణయించింది. తిరంగా యాత్రను చేపట్టే ముందు బీజేపీ నాయకులు భారత ప్రజానీకానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీనికంతటికీ కారణము ప్రారంభంలో భద్రతా వైఫల్యం. గత నెల 22వ తారీఖున జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో పహల్గామ్ పర్యాటక కేంద్రం వద్ద ఒకరో ఇద్దరో ముగ్గురో పోలీసులు భద్రతా సిబ్బంది ఉంటే ఆ రోజు ఉగ్రవాదులు పర్యాటకుల మీద దాడి చేసేవారు కాదు, 26 మందిని కాల్చి చంపేవారు కాదు, వారి భార్యల నుదుట సింధూరము తుడిచి వేసేవారు కాదు, ఆపరేషన్ సింధూర్ అవసరం వచ్చేది కాదు. కేవలం భద్రతా వైఫల్యం కారణంగా ఇంత జరిగింది. గోటితో పోయేదానికి గొడ్డెల వరకు వచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వము అఖిలపక్ష సమావేశంలో కూడా ఒప్పుకున్నది. కాబట్టి తిరంగా యాత్ర చేపట్టే ముందు ప్రారంభంలో భద్రతా వైఫల్యానికి గాను ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్, బీజేపీ నాయకులు దేశ ప్రజానీకానికి పహల్గామ్ దాడిలో చనిపోయినటువంటి 26 మంది వాళ్ళ కుటుంబ సభ్యులకు, ఆపరేషన్ సింధూర్ సందర్భంగా చనిపోయినటువంటి సైనికుల కుటుంబాలకు క్షమాపణ చెప్పాలి. ఇది మొదటి అంశం. రెండవది, పహల్గామ్ దాడిలో పాల్గొన్నటువంటి ఆ ఉగ్రవాదుల పరిస్థితి ఏమిటి, ఎంతమంది పాల్గొన్నారు, వాళ్ళ పేర్లు ఏమిటి, వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇప్పుడు 22 రోజులైంది. వాళ్ళని ఏమైనా పట్టుకున్నారా, లేదా ఈ ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసే సందర్భంగా వాళ్ళు చనిపోయినారా, పట్టుబడ్డారా? కాబట్టి ఏ విషయం చెప్పడం లేదు. కాబట్టి దీని గురించి కూడా బీజేపీ నాయకులు, భారత ప్రభుత్వము భారత ప్రజానీకానికి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇక మూడవ అంశం, ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది, అందరము హర్షించాం. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా అన్ని పార్టీలు కూడా ఒక్క తాటి మీద నిలవడం జరిగింది. దేశమంతా ఒక్క మాట మీద ఉండడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడం సమంజసంగా ఉంటుంది. ఆ కోణంలో కేంద్ర ప్రభుత్వము ఆలోచించాల్సిన అవసరం ఉంది.